రాజశేఖర్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నప్పుడు ఈ రాజారెడ్డి క్యారెక్టర్ ఉండి మనల్ని అందరూ రెడ్డి కులస్తులందరూ వెలేశారు. ముందు వాళ్ళని సవర్ తీసి వాళ్ళని మన దాంట్లోకి తెచ్చుకుంటే మాత్రమే మనం గెలవగలము. ముందు వెళ్ళి రెడ్డి కులస్తుల దగ్గరకు మీటింగ్లు పెట్టి కూర్చోని అనేసి చెబుతారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి క్యారెక్టర్ ఉండి అక్కడ రెడ్డి కులస్తులందరితోటి మీటింగ్ పెట్టి వారికి ఫారిన్ ముందు పోయటం, మాంసం ఇవన్నీ పెట్టడం, డబ్బులు ఇవ్వటం, ఇవన్నీ చేసి మీరందరూ నేను మతం మారినంత మాత్రాన రెడ్డి కులాన్ని కాకుండా పోతానా, నాకు ఇంకొక అడ్వాంటేజీ అందరూ ఉండేసి నన్ను బయట వాళ్ళు క్రిస్టియన్ అనుకొని క్రిస్టియన్స్ ఓటేస్తారు, అదేవిధంగా మన రెడ్లు మనకు వేసారంటే నేను గెలుస్తాను, అది కాక మన రెడ్డి కులం వాళ్ళు ఏ తీర్మానం అయితే చేస్తారో అలానే మన రెడ్డి కులం వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే నడుచుకుంటారు, కాబట్టి రెడ్లందరూ మనకి చేయండి అని అనేసి అడుగుతారు. దీనికి కొందరు వైసీపీ వాళ్ళు కానీ ఇంకొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడం, ఇలా మాట్లాడటం చేశారు. ఏంటంటే కేవలం రెడ్డి కులస్తులకే ఈయన చేశారు, ఈయన మొత్తం రెడ్డి దీన్ని చేసినట్టు చూపిస్తున్నారు, అది ఇది అనేసి. మీకు ఫస్ట్ ఇక్కడ మతం మారటంతో రెడ్డి కులస్తులు వెలేశారు అనే మాట, కొందరు వెలేశారు అని అనేది వైఎస్ విజయలక్ష్మి గారు చెప్పింది మనకు కనపడతా ఉంది, అది ఒకటి. రెండోది ఇంకోటి, పులివెందుల్లో ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే పులివెందుల్లో రెడ్డి కులస్తుల ఓటు దాదాపుగా 35% పైగా ఉంది. మనకి రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఇలా ఒక కులం వారి ఓట్లు ఇంత పర్సంటేజ్ ఒకే నియోజకవర్గంలో ఉంటాం ఎక్కడా లేదు. మీకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క కులం ఓట్లు అధికంగా ఉండొచ్చు, కానీ ఇలా ఒకే కులం వారి ఓట్లు 35% 40%గా ఉండటం ఎక్కడా లేదు. అది కేవలం పులివెందుల్లోనే ఉంది, రెడ్డి కులస్తుల ఓటు అంత ఉంది.